చేశాడు? నన్ను ఇక్కడ గిల్లాడే. నన్ను కూడా గిల్లాడే. ఎవడే వాడు? ఎవడే బడ్డుగాడు? ఓవర్ యాక్టింగ్ లాపై లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు, వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు, తర్వాత సత్తుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను, వెరైటీగా ఉంటుందని చేశాను. ఏం బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మొహంలా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు, అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఏంటి ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇచ్చారు కదా. ఇలాంటోడిని ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లాప్ చేస్తాను. బ్రోసినేవర్స్ సమర్పించు. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైఫ్ చేయించుకుంటాను సార్. yes నీ పేరేంటి? హల్వా రాజ్. how sweet. I love హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకొని నీకు ఇస్తాను చూడు. ఎడిడు హౌలే కాదు హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా? పట్టుందా? నీ శరీరంలో ఒక పార్ట్, ఒక అంగం బాగుందిరా? చూపించరా? చూపించరా? సార్ హల్వా రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మాయిని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోసినేవర్స్ సమర్పించు. నువ్వు నాకు నచ్చావా? పదండి మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా, యూత్ నాన్న. వెళ్ళామా, మాట్లాడామా, వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తా పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదే? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఎలా ఉంది కారు? అబ్బో అదేంటి, మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయికి వెళ్ళి గుమ్మేసుకున్నాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేక్లు లేవు. బ్రేక్ లేవా? అయ్యా ఏమిరా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది హెల్మెట్ అడిగలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్? బండే నాది కానీ ఇప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్. బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను ఏది కావాలంటే బ్రోసినేవర్స్ సమర్పించు. తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి.
మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష ఇది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. రే హౌలే, ఎవరా నువ్వు? ఆ? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్వు. ఒరే మెంటల్! ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. యూదురు ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. సారీ బేబీ, ఐ లవ్ యూ. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు. నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే బాయ్ బేబీ. ఓకే. రోసనేవర్స్ సమర్పించు. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకడుకు ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములు ఉండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏదీ దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. అబ్బా, మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పెళ్తాను సార్. ఏమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. రోసనేవర్స్ సమర్పించు. నెత్తి ఎల్లో ఊడిపోయి అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ రా. ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చును? కాదే, తెగ కష్టపడతారు. ఏ ఇరుమా, కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడే కదా, కష్టపడవలే. యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి గాని లైన్ వేయటమేంటి? అది కాదే, ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా, యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అదొక ఆర్ట్ అని మీ ఫీలింగ్. కానీ కన్నవాళ్ళకి అదొక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పగిలిపోద్ది. ఆయన చూసి నేర్చుకోండి రా. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఊటీలో పని అయిపోయింది, పద్మని తీసుకెళ్దామని వచ్చాను. పద్మ, అడ్డడ్డడా ఏంటమ్మా, కొత్త మొగుడు వచ్చిన మాదిరి కలకలకలా ఆడుతుంటవే? పాత మొగుడు వాడే కదా. ఏదో ఒకట్లేవే, నెట్టుకొస్తున్నాను కదా. ఏం నెట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిక పుట్టును, ఆడి గురగ పెట్టను. పెద్దగా ఎంతగానే ఏం చేయను. అబ్బా
ఏమి చెప్పినావే పద్మా రామ్మా. టీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న. ఆడబ్బా అమ్మని చెప్తా. అప్ప చెప్పడానికి వచ్చారా? పద్మా మళ్ళీ పోతున్నాడా? నువ్వురా. బ్రోసిలేవర్స్ సమర్పించు. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది. రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఇరికించేవరా తవ్వకాల సచ్చినోడా. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఏడ్సు ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్. నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది. మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పుల్లకింత టైలరింగ్. ఆ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? వస్తున్నారా ఏంటి? ఎమ్మెల్యేనే వచ్చింది చూడండి. బద్దలైపోతుంది భయ్యా. ఒక గ్లాస్ మంచిని పట్టరా. అదే చేతిలో పెట్టి తీసుకొస్తే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఉందా బాటిల్? ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అని ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకటి కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది, దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. ఓకే మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగమని జ్ఞాన బలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నేను ఎవడ ఆపలేండి నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చే చెప్తా. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాడ తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్నను జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు. రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్? రాజస్థాన్లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. బ్రోసిలేవర్స్ సమర్పించు. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాడీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? Just watch this. I mean, just come here. Behind that plastic glass. Yeah. Don't worry. It's bulletproof. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof. And look at this. Fireproof. Taste check. Taste check. Clara, get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. ఏగా ఉంది. Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. Yeah, man. Those guys out of Okay. Now it all makes sense. Durga Prasad, South India's #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కూతురులేదు. అందుకని పెళ్లి చేసేస్తారా? Look here. వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. Come, jump. Yes. Very strong. I like it. సుభాష్ని పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేయెత్తేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందిరా?
చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో ఊరుకో నాన్న. బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లాగా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో. అరే, అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థమవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా, క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే, నీ ట్రీట్మెంట్ మారుస్తా. ఆ లుంగీ బాబా గారి దగ్గరికి వెళ్ళి అంత బూడి తెచ్చి నీ నోట్లో కొడతా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. లుంగీ బాబా, లుంగీ బాబా. ఎవర్రా మీరు? నేనే లుంగీ బాబా. లుంగీ బాబా నువ్వా? రండి టిప్పులు గారు, ప్యాక్ ఆడటం కాదురా, ఆడిస్తా. సీను గాండే చీట్ చేస్తారా? ఈ విషయం సీనుతో చెప్తా. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. బాబా ఎనీ డేంజర్? ఏడు సాడు ఆ సీన్ గారు చూసుకుంటాడులే. నువ్వు మొక్కే. ఓకే. నువ్వు తలిపేయి. ఓకే. సీను, అరే సీను. డింపుల్ గారు తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా రోసనేవర్స్ సమర్పించు. ఆయన డమ్మీ పెళ్లిని సీరియస్ గా తీసుకోవడం ఏం బాగలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగీ బాబా. అవును, వాడు డమ్మీ కదా. డింపుల్ గారు, ఇది డమ్మి పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లైట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు. ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని. తలిపేసుకొచ్చా ఉంటే ఎవరైనా చూచేస్తారు. అర్జెంట్ గా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళా? కాదురా, ఒరిజినల్ నీ పెళ్ళి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. డీలోకేనా? సార్ 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 మాట్లాడుతున్నాను కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్? అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్. రండి సార్, రండి సార్. ఆగరా, పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలా రా? నెంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటే డమ్మీ కదా సార్. ఆ సీనుగాడు, ఆ లుంగీ బాబా, వాళ్ళ బ్యాచ్ అంతా డమ్మీ సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ అయింది సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావు? చంపేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ అయితే. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. రోసనేవర్స్ సమర్పించు. ఏం చేస్తాడు? సార్, యాక్చువల్లీ ఇందులో నా తప్పేం లేదు సార్. నా ప్లేస్లో మీరున్నా మీరు ఇదే చేస్తారు సార్. సార్, నాతో డౌట్ సార్. నేనంటే తెంగరాదవును కాబట్టి వాళ్ళు నన్ను ఆడుకున్నారు. మీరు పెద్ద భాయి గారు కదా సార్, మీరెలా దొరికిపోయారు సార్? లేస్తే మీరు దొరుకుతారా? వీడు చూడటం తప్ప మాట్లాడటం. సార్, నేను మాట్లాడింది మీకు రిజిస్టర్ అయితే మీరు తలకాయ ఇలా ఇలా అనండి. రిజిస్టర్ అవ్వకపోతే ఇలా ఇలా అనండి. అన్ని రిజిస్టర్ అయ్యాయిరా. వీడి చూపు చూస్తుంటే నేను వాగిన చెత్తంతా వీడికి రిజిస్టర్ అయినట్టుంది. వీళ్ళు లేచాడంటే నన్ను చంపేస్తాడు. అమ్మో, ఏదోటి చేయాలి. ఒరే సీను, ఏదోటి చేసి నన్ను అర్జెంట్గా ఇండియా పంపించారా? ఇక్కడ ఉంటే ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపెట్టేట్టున్నాను. వద్దు సార్, వాళ్ళ డౌట్ వస్తుంది. అసలే మాఫియా బ్యాచ్, మంచోళ్ళు కాదు. కళ్ళు పోతారా వాళ్ళని ఏమన్నా అన్నావంటే? నీతో పోలిస్తే వాళ్ళు దేవుడురా. సార్, రేపటికల్లా మన పనంతా అయిపోతుంది. అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతాం సార్. ఎలా వెళ్తావురా? నేను సెట్ చేస్తా కదా. మార్నింగ్ మన నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త స్కీమా? అవును సార్, ఆపరేషన్. రోసనేవర్స్ సమర్పించు. మీరు ఏదో వాడుకోవాలి కదా సార్. వాడండి రా, వాడేసుకోండి.